హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక అద్భుతమైన స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా, గోంగూర మటన్ బిర్యానీ. అలాగే నోరు ఊరుతుంది కదా, పుల్ల పుల్లగా ఆ గోంగూర, అలాగే మెత్తగా ఉడికిన మన జ్యూసీ జ్యూసీ మటన్ ముక్కలు, తర్వాత దీంట్లో వేసిన మైల్డ్ మసాలాలతో టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే 1 కిలో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట సేపైనా నాననివ్వాలి. ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కుక్కర్లోకి శుభ్రంగా కడిగిన 1 కిలో మటన్ తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 లీటర్ దాకా నీళ్లు పోసి మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ అనేటివి మీరు తీసుకున్న మటన్ని బట్టి ఉంటాయి. మెత్తగా అయితే ఉడకాలి మటన్, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడైతే గోంగూర పేస్ట్ తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా గోంగూర కనుక దొరికితే ఎలా చేసుకోవాలో ప్రాసెసింగ్లో చెప్తాను. ఇక్కడ ఇదైతే మాకు ఎక్కువగా గోంగూర ఇక్కడైతే దొరకదు, వేరే ప్లేస్ నుంచి ఎవరైనా వస్తే తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు మేమైతే ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే ఈ గోంగూర పేస్ట్లోంచి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది గోంగూర మటన్ చేసుకోవడానికి వాడుకోవడానికి. ఈ గోంగూర పేస్ట్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు ఇక్కడ మసాలాలు చూపిస్తున్నాను కదా, ఇవి అయితే గోంగూర మటన్ చేయడానికి వాడుకోవడానికి. దాల్చిన చెక్క, ఒక నల్ల యాలక్కాయ, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, అనాస పువ్వు ఒకటి, 1/2 టీ స్పూన్ షాజీరా. ఇప్పుడు చూపిస్తున్న ఈ మసాలాలు వచ్చి మనం అన్నం ఉడికించుకునేటప్పుడు వేసుకోవడానికి. ఆల్మోస్ట్ అవి ఇవి సేమ్ మసాలాలు, కాకపోతే ఎక్స్ట్రా వచ్చేసి ఇక్కడ జాపత్రి, అలాగే స్టోన్ ఫ్లవర్, నల్లరాతి పువ్వు అంటాం కదా, అది కూడా తీసుకున్నాను. లవంగాలు, యాలక్కాయలు, నల్ల యాలక్కాయ, అలాగే దాల్చిన చెక్క వచ్చేసి సేమ్ క్వాంటిటీ. షాజీరా వచ్చేసి ఇక్కడ 1 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత అనాస పువ్వులు వచ్చేసి ఇక్కడ 2 తీసుకున్నాను. ఇవే కాకుండా ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఐటెం దీంట్లో వేయాల్సింది వచ్చేసి బిర్యానీ ఆకులు. ఇవి ఒక 3-4 బిర్యానీ ఆకులు నేను అన్నం ఉడికించే దాంట్లోనే వేసుకుంటాను. గోంగూర మటన్లో అయితే బిర్యానీ ఆకులు వేయట్లేదు. ఇప్పుడు ఈ గోంగూర మటన్ చేసుకోవడానికి చూపించాను కదా, ఈ మసాలాలు వచ్చేసి మీరు మామూలుగా గోంగూర మటన్ కర్రీ చేసుకోవాలనుకోండి, సేమ్ నేను ఇక్కడ ఎలా చేస్తానో అదే ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ షాజీరా అలాగే అనాస పువ్వు తీసేయచ్చు. షాజీరా కావాలంటే ఏం పర్లేదు అంటే మీరు వాడుకోవచ్చు. అనాస పువ్వు అయితే తీసేసి నార్మల్గా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నంలో ఉడికించడానికి వేసే మసాలాలన్నీ నేను ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి ఫిల్టర్ కానీ లేకపోతే ఏదైనా పల్చటి గుడ్డ తీసుకొని దాంట్లో అయినా మసాలాలన్నీ వేసి మూట కట్టి రైస్ ఉడికేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ మసాలాలన్నీ దీంట్లో వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు మాత్రము డైరెక్ట్గా రైస్లో వేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకొని ఇది క్లోజ్ చేసేసి దీన్ని టైట్ చేసుకుంటే మనకి మసాలాలు అనేటివి బయటకి రాకుండా ఉంటాయి. తర్వాత ఇక్కడ చైన్ ఉంది కదా, దీనికి లాస్ట్లో ఒక హుక్ ఉంటుంది. దాన్ని మనం రైస్ వండుకునే గిన్నెకి తగిలిచ్చేసామంటే ఈ బాల్ లాగా ఉండేది మసాలాలన్నీ రైస్లోకి ఉంటాయి. చక్కగా వాటి ఫ్లేవర్ కూడా మనకి అన్నంలోకి దిగుతుంది. తర్వాత ఈ బిర్యానీ ఆకులు మాత్రం సపరేట్గా వేసుకుంటాను రైస్లోనే. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేద్దాము, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ఇప్పుడు ఈ కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకున్నామంటే మనకి మటన్ కూడా మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మనము నీళ్ళు ఇన్ని పోసుకున్నాం కదా, ఎందుకు అంటే ఈ నీళ్ళని మనము అన్నం ఉడికించేదానికి వాడుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ సపరేట్ చేసేసి నీళ్ళు ఎన్ని వచ్చాయో మనం కొలిచి పెట్టుకుందాము. ఇక్కడ ఇవి కొలుచుకోవడంతో పాటు నేను మొత్తం మనం రైస్లో వేసుకోవడానికి సరిపడా నీళ్లు కూడా నేను పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్నాను కదా చిన్న గిన్నె, దీంతో 2.5 గిన్నెల వరకు మనకి మటన్ ఉడికించిన నీళ్ళు అయితే వచ్చాయన్నమాట. రైస్ వచ్చేసి 2 గిన్నెలు తీసుకున్నాము. మనము 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అనమాట. అందుకని ఇక్కడ నేను మొత్తం 4 గిన్నెల దాకా వాటర్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పెద్ద గిన్నెలో నాకు 3 పట్టాయి, అందుకని చెప్పి ఇంకొకటి పక్కన వేరేగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ ఏ గిన్నెలో అయితే వండుకుంటున్నామో దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా కర్రీలో వేసుకోవాల్సిన మసాలాలు అని చెప్పి, అవి కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగే లోపల మనం పక్కన స్టవ్ మీద అన్నం కూడా ఉడికించుకోవడానికి పెట్టుకుందాము.
ఇప్పుడైతే మనం కొలిచి పెట్టుకున్నాం కదా ముందుగా 4 గిన్నెల నీళ్ళు. ఆ నీళ్ళు అయితే ఇప్పుడు అన్నం దేంట్లో అయితే ఉడికించుకుంటున్నామో దాంట్లోకి పోసేసుకుంటున్నాను. తర్వాత నేను ముందుగా చూపించాను కదా అన్నం ఉడికించుకునేటప్పుడు వేసుకునే మసాలాలని చెప్పేసి, ఇప్పుడు అవి కూడా దీంట్లో ఇలాగా వేసేసుకుందాము. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్లు ఉప్పు. ఈ ఉప్పు అనేది మనం ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా కొత్తిమీరాకు వేసి ఇవి మరగనివ్వాలి. ఈలోగా మనకి ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. దీంట్లోకి ఇప్పుడు 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలిపేసి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు, ఇవి వేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు మటన్ ముక్కల్ని కూడా బాగా వేగనివ్వాలి. ఈలోగా మనకి ఇక్కడ నీళ్లు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, దానిలోంచి నీళ్ళన్నీ తీసేసి రైస్ మాత్రం ఈ మరిగే నీళ్ళల్లో వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టేసి ఈ అన్నం ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం గోంగూర మటన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందాము. ఇక్కడ మనకి మటన్ ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మసాలాలు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సింది గోంగూర టేస్ట్. ఆ టేస్ట్ని అయితే పోనీయకూడదు. ఇక్కడ మీరైతే డైరెక్ట్గా మీకు ఫ్రెష్గా గోంగూర దొరికిందనుకోండి, ఆకుల్ని ఒలిచి శుభ్రంగా కడిగేసి ఈ మటన్ వేసే ముందే గోంగూర వేసి చక్కగా మగ్గనివ్వాలి. గోంగూర మగ్గిన తర్వాత మటన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, అది వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి కలుపుకుంటే కనుక మనకి గోంగూర పేస్ట్ అనేది చక్కగా మటన్తో పాటు కలిసిపోతుందన్నమాట. మీరు ఒకవేళ గోంగూర మటన్ కూరలాగా చేసుకోవాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో నీళ్లు పోసి కొద్దిసేపు ఉడకనిచ్చారంటే మనకి గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ గోంగూర పేస్ట్ అంతా ఇప్పుడు ఇలాగా మటన్ ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం రైస్ ఉడికిందా లేదా చూసుకుందాము. ఇక్కడ మనకి అన్నం మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకసారి కలుపుకొని చూసుకున్నట్లయితే ఇంకొక 40% వరకు మనకి వాటర్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ రైస్ని తీసుకెళ్ళి మనం గోంగూర మటన్ పైన వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒకటి షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను గోంగూర మటన్ బిర్యానీ అని. అదేంటంటే ఇక్కడి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనకి రైస్ ఉడికాక అక్కడ 90% వరకు రైస్ ఉడికించుకుంటామన్నమాట. ఆ తర్వాత ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంది. అది నేను వీడియో చివరిలో పెడతాను, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఈ ఉడికించిన రైస్ని మనం గోంగూర మటన్ పైన వేసుకొని అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్ 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్ రైస్ కూడా చక్కగా ఉడికిపోతుందన్నమాట పర్ఫెక్ట్గా. ఇక నేనైతే కింద పెనం అలాంటిది ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు ఈ గిన్నె అనేది మందంగానే ఉంది. మీరు కనుక పల్చటి గిన్నె తీసుకున్నట్లయితే కింద ఒక పెనం పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నామంటే మనకి గోంగూర మటన్ బిర్యానీ ఎమ్మీగా ఉండే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా ఆనియన్, క్యారెట్, కుకుంబర్తో పాటు ఈ బిర్యానీ కూడా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే ఇప్పుడు ఇంకొకటి షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అన్నాను కదా, ఆ ప్రొసీజర్ ఏంటంటే మనకి గోంగూర మటన్ వండుకునేంత వరకు అయితే సేమ్ ప్రొసీజర్. అన్నం మాత్రం ఇక్కడ మనం 90% వరకు ఉడకనివ్వాలన్నమాట. కొంచెం అడుగున వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఆ టైంలో పైనుంచి గోంగూర మటన్ పెట్టేసుకొని ఒక 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యి అలాగే పైనుంచి పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఇక్కడ ఒక 10 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలన్నమాట. ఎందుకంటే మనకి అన్నం అనేది ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది కదా, ఇంకొక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం చివర్లో ప్రొసీజర్ చేంజ్, కానీ టేస్ట్ అయితే ఏమీ చేంజ్ ఉండదు, రెండు సేమ్ ఉంటాయి. ఇదేమో ఫ్రై పీస్ బిర్యానీ లాగా చేశాను, దాన్ని అయితే యాక్చువల్గా దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే చేశాను. సో రెండిట్లో మీకు ఏది నచ్చినా సరే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.